గైస్ డోర్ టీవీ బ్యాక్ సైడ్ ఉన్న డోర్ టీవీ నాకు ఎన్ని లక్షలు అయితే ఇచ్చిందో తెలుసా రివ్యూ చేయడం కోసం. నేను 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు నాకు తెలిసి 4-5 వీడియోస్ అయితే చేసి ఉండొచ్చు. మరి అన్ని వీడియోస్ చేసినందుకు అంత లేపినందుకు డోర్ టీవీ నాకు ఎన్ని లక్షలు ఇచ్చిందో మీకు తెలియాలి. మీకు ఇప్పుడు చూపిస్తా. మీకు ఖచ్చితంగా చూసిన తర్వాత ఇలా షాక్ అవుతారు. అది నేను గ్యారెంటీ అయితే ఇస్తా. మీకు షాక్ అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఈ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ సొల్యూషన్ కూడా అయితే ఉందన్నమాట. ఎందుకంటే నిన్న ఎవరో వీడియో చూశారు అయ్యా, చూసేసి నాకు కింద కామెంట్ చేస్తే నాకైతే మస్తు కోపం అయితే వచ్చింది. నేను అందుకే ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను, డోర్ టీవీ సర్వీస్ ఆపమని చెప్పింది నేనే. ఎస్ నేనే. మీకు తెలియదా? డోర్ టీవీ ఆపమామ సర్వీస్ అనగానే ఆపేశాడు. మరి మీకు తెలుసో తెలియదు, అందుకే నేను వీడియో చేయలే, రెస్పాండ్ అవ్వలే. తెలుసా ఎందుకు భయ్యా? సొల్యూషన్ లేని వీడియోస్ చూసేసి ఎందుకు దుబ్బుతున్నారు? నేను సొల్యూషన్ కోసం వెతుకుతున్నాను భయ్యా, నన్ను వెతకనివ్వండి. కొంచెం టైం కావాలి నాకు. నేను వెంటనే చేయలేను. నాకు ఒక టీం లేదు. నాకు ఒక టీం ఉంటే నేను కూడా పటా వీడియోస్ పెట్టేసి పటా మాట్లాడేటోడిని. కాకపోతే నాకు టీం లేకపోవడానికి కారణం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకో చెప్పనా? ఒక టీవీ కొని రివ్యూ చేయాలన్నప్పుడు ఆ టీవీ ఎట్లా బాగుంది, కలర్స్ పరంగా బాగుందా, పిక్చర్ క్వాలిటీ పరంగా బాగుందా, డీటెయిల్స్ బాగున్నాయా, ఇవన్నీ నేను ఎంత క్లియర్గా చెక్ చేస్తానో తెలుసా. టీం ఉంటే అక్కడ టీం సపోర్టు అన్నింట్లో దొరుకుతుంది. అలాగే టీవీ ఒక 10 టీవీలు ఇక్కడ పెట్టినప్పుడు ఏ టీవీ బాగుంటుంది? మన కళ్ళు 10 టీవీలు చూడగలుగుతాయా? అక్కడ 2-3 వ్యక్తులు ఉంటే, అంటే ఎవరైతే మన టీం మెంబర్ ఉంటే ఆ టీం మెంబర్ అనేది చూస్తుంటాడు. చూసి అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ టీవీ బాగుంది, ఈ టీవీ బాగుందని పక్కకు దొబ్బేస్తాం. సో అది కదా, అలా ఉంటుందన్నమాట. బట్ నాకు ఎవ్వరు లేరు. నేను కొనే 4 టీవీలైనా, 2 టీవీలైనా, 3 టీవీలైనా, 5 టీవీలైనా, 6 టీవీలైనా విధానమే, నా రివ్యూ డిఫరెంట్. ఓకేనా? నన్ను దొబ్బకండి. నన్ను మంచిగా వీడియోస్ చేసుకొనివ్వండి. కామెంట్ పెట్టి నా మనసుని గెలకకండి. గెలికితే నాకు కూడా ఇక్కడ అవుతుంది అన్నమాట. కోపం వస్తుంది భయ్యా నిజంగా. నిన్న మీరు అన్న మాటలు ఇదే అంటున్నారు. ఏంది ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు? ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సొల్యూషన్ లేకుండా వీడియోస్ పెట్టి మీకు ఇచ్చేది నేను ఏంది అంటే సొల్యూషన్ నేను ఏది పడితే అది చెప్తేస్తే మీరు నమ్మేస్తారా? అది కాదు కదా, సొల్యూషన్ కావాలి. ఇప్పుడు టీవీ వర్క్ కావట్లేదంటే టీవీ వర్క్ కావట్లేదు బ్రో, డోర్ టీవీ స్టాప్ చేశారు, టీవీ వాళ్ళు ఇలా, డోర్ టీవీ వాళ్ళు అలా అని బూతులు మాట్లాడాలా? బూతులు మాట్లాడితే సంతోషమా, హ్యాపీనా? అలా చెప్పండి. పిచ్చిగా మాట్లాడేస్తా. నాకు వచ్చిన బూతులు ఎవరికి రావు అనుకుంటా. ఓకేనా? మాట్లాడమంటే అది కాదు అక్కడ మ్యాటర్. సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ నేను మీకు 3 చెప్తా ఈ వీడియోలో. ఎవరైతే డోర్ టీవీ వర్క్ కావట్లేదంటారు, అలాగే డోర్ టీవీ కొంతమందికి వర్క్ అవుతుందని నేను విన్నాను, కామెంట్ చేస్తే చూశాను, అన్ని కామెంట్ చూస్తాను. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది అడుగుతున్నారు. సో అవన్నీ అడిగి కోపం వచ్చి వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. అలాగే మీకు ప్రతి ఒక్క రివ్యూ అన్బయాస్డ్గా అయితే ఉంటుంది. ఓకేనా? బయాస్డ్గా అయితే ఎప్పుడైతే ఉండదు, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలన్నా, మన ఛానల్ ఎదగాలన్నా మీరు మన టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రైమ్ డే డీల్స్ అయితే వస్తున్నాయి. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ మీరు చెక్ చేయండి. సో ఈ వీడియో రివ్యూ చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఏదైనా ఉన్నా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట మన ఛానల్ రివ్యూ. అది ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, సౌండ్ బార్ కానివ్వండి. బట్ మీ సపోర్ట్ ఉంటే ఎక్కడికో వెళ్తుంది. ఇంకా మీకు ట్రూ రివ్యూ, జెన్యూన్ రివ్యూ ఎలాగైతే నేను ఒక్కరిని చెక్ చేసి చూస్తున్నానో అలాగనే ఉంటుంది రివ్యూ అనేది. వేరే తిరిగైతే ఉండదు. నాకు ఒకవేళ నేను ఫ్యూచర్లో ఎదిగినా కూడా ఈ మాట అయితే గ్యారంటీ అయితే మీకు ఇచ్చేస్తా. నేనే చెక్ చేస్తా, నేనే చూస్తా. అండ్ ఏదైనా మొబైల్ రివ్యూ అయినా మనమే చెక్ చేస్తే మన ఎక్స్పీరియన్స్, మనకు ఆ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఏం చెప్పాలో అర్థమైపోతుంది. వేరే వాళ్ళ రివ్యూ తీసుకొని మనం ఇక్కడ వాగడం కాదు. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎప్పుడైనా రివ్యూ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా టీవీ రివ్యూ అయినా కానీ, సౌండ్ బార్ రివ్యూ అయినా కానీ చేస్తున్నప్పుడు పక్కకి ఏమైనా ఒక పేపర్ పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడానా గ్యారంటీ ఇవ్వండి. ఉండదు. నేను టీవీ రివ్యూ చేసేటప్పుడు అసలు ఉండదు పేపరు. నేను ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఒక టీవీ ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇంత ప్రైస్ ఉందని చూసుకుని చెప్తాను. ఎందుకంటే అన్ని ప్రైజెస్ అన్నీ గుర్తుండవైతే ఉండవు కాబట్టి. ఏ రివ్యూ చేసినప్పుడైనా కానీ అక్కడ ఒక పేపర్ కూడా అయితే ఉండదు. పేపర్ మీద రాసుకోవడం అయితే ఉండదు. నాకు తెలుస్తుంది, నా మైండ్ సెట్కి తెలుస్తుంది ఎక్కడ ఏది బెటర్గా అయితే ఉందని క్లియర్గా అయితే చెప్పేస్తా. ఓకేనా? ఎందుకంటే ఈ రాసుకునేది ఏంటో తెలుసా? పక్కన మన టీం చెప్తున్నది అక్కడ రాసుకొని ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేసి ఒకటి స్క్రిప్ట్ రాసుకుంటాం. ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోతాం. ఫైన్ కదా? మీరు ఇంతకంటే నేనేం చెప్పాలి. ఓకే, ఇప్పుడు అసలు దీనికి వచ్చేద్దాం.
నన్ను అన్నారు కాబట్టి కోపం వచ్చి చెప్పేస్తున్నాను భయ్యా. నా గురించి మీకు తెలియాలి. తెలిస్తేనే ఏదైనా గానీ ఉంటది. తెలియకపోతే నేను ఏది మీతోటి చెప్పకపోతే బాగుండదు గదా! అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకోటి వినండి. మరి డోర్ టీవీ సొల్యూషన్ ఏంటి బ్రో? మరి వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. అసలుకు స్ట్రక్ అయితే అవుతుంది అంటున్నారు. అసలుకు ఏ యాప్ ఓపెన్ కావట్లేదు. 10,000 పెట్టి నేను కొన్నాను. 21,000 పెట్టి కొన్నాను. 21,000 పెట్టి కొన్నానని ఎవరు చెప్పలే గానీ 10,799 పెట్టి కొన్నానైతే అన్నారు. సో వాళ్ళకు నేను ఒక సింపుల్ 3 సొల్యూషన్ చెప్తా. ఆ 3 సొల్యూషన్ మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. బట్ నేను కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేను. అసలుకు ఈ డోర్ టీవీ వాళ్ళు ఎన్ని మోడల్స్ నెంబర్ తోటి తీసుకొచ్చారో తెలుసా? సిరీస్ 3 మోడల్ నెంబర్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి సి సిరీస్, మరొకటి వి సిరీస్ అండ్ ఈ సిరీస్. ఈ సిరీస్ ఉన్నవి మీరు ఒకసారి మీ యొక్క టీవీ బాక్స్ ఉంటుంది కదా, ఆ టీవీ బాక్స్ మీద ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా? సి తోటి కానీ, వి తోటి కానీ, ఈ తోటి కానీ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సి తోటి స్టార్ట్ అయిన మోడల్స్ అన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు వర్క్ అయితే అవుతున్నాయి. మా ఫ్రెండ్కి అమ్మిన టీవీ అతను ఫస్ట్ నాకు పంపించాడు వీడియో, అసలు వర్క్ అవ్వలేదు. తర్వాత నేను రివ్యూ చేయడం కోసం వెళ్ళాను అనమాట. అక్కడ వాయిస్ అనేది సరిగ్గా తీసుకోలేదు, ఈకో వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ స్టూడియోకి అయితే వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, నేను అతను వెళ్ళాను, అతని ఇంటికి వెళ్ళి కూడా నేను చూశాను. ఇట్లా టీవీ బ్యాక్ సైడ్ ఇలా డోర్ టీవీ అని పెట్టుకొని అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియాలి ఏ దాని గురించి చేస్తున్నాను అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు? సి మోడల్స్ ఉన్న అన్నిటికీ వర్క్ అయితే అవుతున్నాయి. మీరు వర్క్ అయితే అవుతున్నాయి. మీకు ఇన్పుట్ మోడ్స్ కూడా వర్క్ అవుతున్నాయి. ఇన్పుట్ మోడ్స్ జియో సెటప్ బాక్స్ పెట్టినా వర్క్ అవుతుంది. ఎలాంటి రీఛార్జ్ చేయలేదు అతను, ఎలాంటి రీఛార్జ్ చేయకుండా వర్క్ అయితే అవుతుంది. యాప్స్ ఓపెన్ అవుతున్నాయి. మీ దగ్గర ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉంటే కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. యూట్యూబ్ కానీ, జియో హాట్‌స్టార్ కానీ అన్నీ లాగిన్ అయితే అవుతున్నాయి. అండ్ అలాగే మీరు బ్యాక్ సైడ్ పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా ఏమైనా చూడొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా మీ దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ, లేకపోతే యాపిల్ 4K స్టిక్ కానీ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అన్నీ ఇప్పుడు వర్క్ అయితే అవుతున్నాయి సి మోడల్ టీవీకి. ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర నేను చెక్ చేస్తున్నప్పుడు అతని దగ్గర ఉన్నది సి మోడల్. మనం ఆల్రెడీ రివ్యూ చేసిందే. ఈ మోడల్ కానీ, వి మోడల్ కానీ అయితే ఉన్నాయి కదా నెంబర్ సిరీస్, అవి ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, అక్కడికైతే వెళ్ళండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా ఈ యొక్క డోర్ టీవీ వాళ్ళదే. ఆ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్. అది ఒకసారి చదవండి. ఇక్కడ మీరు ఏం చేయాలి? మీ మోడల్ నెంబర్ చెక్ చేశారు కదా, వి మోడల్ అయితే వి మోడల్ యొక్క ఫర్మ్‌వేర్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ మోడల్ అయితే ఈ మోడల్ యొక్క ఫర్మ్‌వేర్ డౌన్లోడ్ అయితే చేసుకొని, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డౌన్లోడ్ ఫైల్ని మీ పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని టీవీ యూఎస్బీ అయితే ఉంటుంది కదా, యూఎస్బీ పెట్టేసి టీవీని రీస్టార్ట్ అయితే చేయండి. ఆన్ ఆఫ్ చేసేసి స్టార్ట్ చేసిన ఆటోమేటిక్గా అది అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత క్లియర్గా చెక్ చేయండి. అప్పుడు మ్యాక్సిమం మనకు రన్ అవ్వచ్చు 90%, 99%. ఒకవేళ 1% రన్ అవ్వకపోతే మరొక సొల్యూషన్ అయితే ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ఆ యొక్క వెబ్సైట్ కిందనే మనం ఫామ్ ఫిల్ చేయమని అయితే అడుగుతారు. మన పేరు, మొబైల్ నెంబరు, మీ యొక్క టీవీ బాక్స్ మీద ఉన్న మోడల్ సిరీస్ నేమ్ అయితే ఉంది కదా, ఆ మోడల్ సిరీస్ నేమ్ అనేది, లేకపోతే ఆర్డర్ ఐడి అనేది, ఆ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఐడి అయితే ఉంటుందో ఆర్డర్ ఐడి అన్ని ఇచ్చేసి సబ్మిట్ కొట్టాలి. అప్పుడు మనకు సొల్యూషన్ తోటి అయితే వస్తారన్నమాట. సో ఇది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు నేను స్టిల్ చెక్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ తోటి మాట్లాడాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళు నాకు ఈమెయిల్ అయితే పంపించారు. ఆ ఈమెయిల్లో ఏముందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. మళ్ళీ జంత సవాలంటే నా వల్ల కాదు. ఆల్రెడీ నేను కొంచెం లోలో ఉన్నాను మీరు పెట్టిన కామెంట్కి అనమాట. సో చదవండి, నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అది ఏంటంటే సింపుల్గా మీ టీవీ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు మీ టీవీ వర్క్ అవ్వట్లేదు ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి, మేము ఎస్కలేట్ చేసేసి మీకు ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారనమాట. సో అదొకటి మెథడ్. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా అది అండర్ ప్రాసెస్లోనే ఉంది. ఆ ప్రాసెస్ అనేది అయిపోలే. మరి నేనేం చేయాలి? మీరు ఇలా కామెంట్ పెట్టినప్పుడు ఆ ప్రాసెస్ అయిపోక ముందుకే వీడియో అయితే చేయాల్సి వచ్చింది. సో ఇలా సొల్యూషన్ తోటి వస్తే మీరు హ్యాపీ అవుతారు, నేను హ్యాపీగా ఉంటాను, అందరూ హ్యాపీగా అయితే ఉంటారు. మీరు చెక్ చేస్తారు, వర్క్ అవ్వట్లేదంటే మళ్ళీ ఇంకోటి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో వెంటనే మనం వాళ్ళ మీద అయితే వెయ్యలేం కదా, డోర్ టీవీ వాళ్ళ మీద. డోర్ టీవీ వాళ్ళు కూడా చేసింది తప్పే. ఎందుకంటే డోర్ టీవీ వాళ్ళ సర్వీస్ ఇవ్వలేనప్పుడు, డోర్ టీవీ వాళ్ళ కంపెనీ అంత సూపర్గా నడపలేనప్పుడు నిజంగా పెట్టుకోకూడదు. అండ్ ఇక్కడ ఒక్కరు మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎవరు చెప్పినా 10,799 రూపాయలకి ఇప్పుడు టీవీ కొన్న వాళ్ళు మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే 10,000 రూపాయలు ఏ టీవీ వస్తుంది? 43 ఇంచెస్ టీవీ చెప్పండి, మంచి బిల్లు క్వాలిటీ తోటి. ఓకేనా? ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ అన్నిట్లో బాగుంటుంది. 10,000లో 43 ఇంచెస్ టీవీ వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు? అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ పెట్టుకొని మీరు మూవీస్ అన్నీ చూడొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ టీవీ సెటప్ బాక్స్ పెట్టుకొని మీరు అన్నీ చూడొచ్చు. లేకపోతే యాపిల్ 4K టీవీ బాక్స్ పెట్టుకొని అన్నీ చూడొచ్చు. ఇలా చాలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట 10,000 రూపాయలు 43 ఇంచెస్ టీవీ. సో ఇది ఎక్సలెంట్. వాళ్ళు మాత్రం హ్యాపీగా అయితే ఉంటారు. కాకపోతే ఒకసారి అయితే బాధపడతారు. 99% హ్యాపీగా ఉన్న ఒక 10% బాధపడతారు. అది ఎప్పుడు తెలుసా?
టీవీ ఖరాబ్ అయినప్పుడు అనుకోకుండా ఖరాబ్ అవుతుంది. మన దరిద్రం బాలేక చెప్పలేం. అది ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. అది ఎప్పుడు బాగుంటుందో, ఎప్పుడు బాలేకపోద్దో, ఆ పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చి బాగా ఖరాబ్ అవుతుందో, ఏం ఖరాబ్ అవుతుందో మనకు తెలియదు. సో అప్పుడు మాత్రం కొంచెం అన్‌హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనకు కంపెనీ నుంచి సర్వీస్ లేదు. 4 ఇయర్స్ అన్నారు, 2 ఇయర్స్ అన్నారు. ఎలాంటి సర్వీస్ అయితే లేదు. సో అప్పుడు బాధ అనేది కలుగుతది మనకు. అప్పటికి తప్పించి ఎప్పుడు మనకైతే కలగదు. రూ. 10,000 ఫార్టీ ఇంచెస్ టీవీ వస్తుందంటే హ్యాపీనే. బట్ సర్వీస్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ అన్‌హ్యాపీ. ఒకవేళ మీ దగ్గర ఏమైనా నియర్ బై టీవీ బాగు చేసే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి చూపించి మీరు నడుపుకోవాల్సిందే ఒక టీవీ 40 ఇంచెస్ టీవీ. అంతకు మించి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ 3 సొల్యూషన్ పాటించండి. తర్వాత నేను చెప్పింది మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్ చేయండి. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కంపారిజన్ కావాలి భయ్యా. నేను కంపారిజన్ కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను టీవీలు కొని కంపారిజన్ చేస్తాను. అది అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్స్‌లో జాయిన్ అవ్వండి. మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా. సో ఇలా జాయిన్ అయ్యి మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటాను. వీడియోని అందరికైతే షేర్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. బాయ్. ఆగండి. ఒకటి విషయం అయితే చెప్పలేదు. మరి డోర్ టీవీ వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చారో మీకు తెలుసా? డోర్ టీవీ నుంచి నేను ఒక్క పైసా తీసుకోలేదు. నేను 2 టీవీలు కొన్నాను. ఒకటి రూ. 10,799కి ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాను. 20,000కి కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాను. ఆ 2 టీవీలు నేను రివ్యూ చేసి మా ఫ్రెండ్‌కి ఒకటి అమ్మాను. ఇంకొకటి నా లక్ బాగుండేమో ఫ్లిప్‌కార్ట్ వానికి నీకు టీవీ బాలేదు. నేను ఆల్రెడీ ఒక టీవీ కొని మోసపోయాను. ఈ టీవీ కోసం అని చెప్పేసి వానితో గొడవ పెడితే వాడు బ్యాగ్ తీసుకున్నాడు. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. 20,000 శుద్ధల భూషణం దండగానైతే అనిపించిందనమాట. 10,000 ఓకే. 10,000కి ఏమొస్తుంది 40 ఇంచెస్ టీవీ రావట్లేదు కదా! 30 ఇంచెస్ టీవీ వస్తుంది కదా! ఒక హ్యాపీ అయితే ఉంది. అందుకే మా ఫ్రెండ్‌కి అమ్మాను. మా ఫ్రెండ్ కొనుక్కున్నాడు. చెప్పాను కదా! నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. నాకు పంపిస్తే నేను చెప్తానని చెప్పాను. ఓకేనా? ప్లీజ్ కీప్ సపోర్ట్. లవ్ యూ. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్‌లో జాయిన్ అవ్వండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను మన తెలుగులో కూడా బిగ్గెస్ట్ కంపారిజన్ అండ్ ట్రస్టెడ్ రివ్యూస్ మాత్రమే చూడండి. సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.